ఏ పచ్చడికైనా దళసరి పాన్ పెట్టుకుంటే బాగుంటుంది. హలో అందరికీ, వెల్కమ్ టు శరణ్య షో టైం. థంబ్నెయిల్ చూసి మీ అందరికి అర్థమైపోయింది కదా, మా అమ్మమ్మ చేతి టమాటో పచ్చడి రెసిపీ మీ అందరికీ రివీల్ చేయబోతున్నాను అనమాట. ఎంతమంది అగ్రి చేస్తారు? పచ్చళ్ళు అంటేనే మన ఇంట్లో పెద్దవాళ్ళే గుర్తొస్తారు, ఎందుకంటే వాళ్ళు పెట్టే టేస్టే అదొక వేరే లెవెల్, అవునా కాదా? ఒక ఆయిల్ ప్యాకెట్లో 1/3 ఆఫ్ ద ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో టొమాటోస్ వేసుకొని మగ్గించుకుంటున్నాం. అలాగే మగ్గించుకునేటప్పుడు వీఆర్ యాడింగ్ అ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అనమాట. క్లియర్ కట్ ప్రొసీజర్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నా. అంటే మనం టొమాటోస్ని ఎలా మగ్గించుకోవాలి, ఎంత వాటరీగా వస్తే అంత పచ్చడి బాగుంటుందంట. మా అమ్మమ్మ చెప్పింది, ఎంత నీళ్ళు వదిలితే కాయ ఎంత బాగున్నట్టు పచ్చడి బాగా వస్తుంది అన్నారు. మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది. సో ఏం లేదు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ దగ్గరే అందరం ఇబ్బంది పడతాం. సో ఆ ఇంగ్రీడియంట్స్ సీక్రెట్ ఏంటో చెప్తున్నా. నేనైతే 1.5 కిలో తీసుకున్నా, బట్ నేను 1 kg టొమాటోస్కి ఎట్లా పెట్టుకోవాలని చెప్తాను. 1 kg టొమాటోస్, 200 grams క్లీన్డ్ చింతపండు, టామరిండ్ బాగా క్లీన్ చేసుకోవాలి. చింతపండుని స్టవ్ ఆపగానే ఇలా మనం టొమాటోస్ మధ్యలోకి పెట్టేసుకోవాలన్నమాట. చింతపండుని పెట్టి అలా ప్రెస్ చేస్తే ఆ వేడికి కొంచెం ఆ చింతపండు కూడా కొంచెం గుజ్జులాగా అయ్యి బాగా మిక్సీ పట్టే టైంకి మనకి బాగా వస్తుంది అనమాట. సో 1 kg టొమాటోకి 200 grams చింతపండే కాకుండా 1:2 రేషియోలో, అంటే మనం రైస్ కుక్కర్ కప్స్ అంటాం కదా, ఆ రైస్ కుక్కర్ కప్ క్వాంటిటీ చెప్పాలి అంటే కొప్పేరంగా, నాట్ లైక్ ఫ్లాట్ తల కొట్టకూడదు అనమాట. కొప్పేరంగా పోసుకుంటే 1 glass ఆఫ్ సాల్ట్ ఈజ్ టు 2 glasses ఆఫ్ కారం అండ్ 1 or 2 teaspoons ఆఫ్ మెంతిపిండి. అది మీ టేస్ట్ బడ్స్ ఇష్టం బట్టి యూ కెన్ యాడ్ ఆన్. అండ్ నేనైతే ఇక్కడ గార్లిక్స్ కొంచెం పెద్ద పాయలవి ఒక 4 to 5 ఒలుచుకున్నాం. సో మరీ ఎక్కువ గార్లిక్స్ వేసుకున్నా ఇంకా అది టొమాటో పచ్చడి ఫ్లేవర్ ఉండదు అనేది నా ఫీలింగ్. సో మనం టొమాటోస్ అండ్ చింతపండు ఏదైతే పక్కన పెట్టుకున్నామో అది బాగా చల్లారాలన్నమాట. సో దట్ ఆవిరి అనేది రాకూడదు పచ్చడి అంటే. సో బాగా చల్లారేదాకా మనం వెయిట్ చేయాలి. సో అమ్మమ్మ ఇక్కడ ఏం చేసిందంటే అది బాగా చల్లారాక కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందనమాట. సో అది మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు కారం అనేది ఫ్రెష్గా కలుపుతుంది. సో ముందే కలిపి పెట్టేసి తర్వాత పచ్చడి మిక్సీకి వేసి అలా కలిపింది కాదు. సో దట్ ఆ ఫ్రెష్నెస్, అరోమా అనేది అలాగే పచ్చడిలో ఉండాలని. సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో పెడుతున్నట్టు అలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలన్నమాట. సో కొన్ని టమాటో ముక్కలు అయితే అలాగే ఉంచేసింది, కొన్ని ఉంచేసి చేత్తో బాగా దాన్ని పిసికి పచ్చళ్ళలోకి వేసింది అనమాట. అండ్ నో అఫెన్స్, అన్ని స్పూన్స్ వాడట్లేదు అలా అనుకోకండి, ఎందుకంటే పచ్చడి అంటేనే చేత్తో పెడతారు. ఆ చేత్తో పెడితేనే ఆ ఫ్లేవర్స్ అనేది యాడ్ అవుతుందని మనందరికీ తెలిసిన రియల్ ట్రూత్ అది. సో మొత్తం మిశ్రమం ఇలా వేసేసుకున్నాక బాగా అంటే చేత్తో అలా పిసికి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్నాక మెయిన్ పార్ట్ వచ్చి మనకి తాలింపు అనమాట. సో తాలింపుకి ఆల్మోస్ట్ మేమైతే 1/2 liter ఆఫ్ ద ఆయిల్ యూజ్ చేసాము. అంటే నేను హైదరాబాద్ తెచ్చుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకున్నాను. సో అలా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు మిక్స్ చేసి పెట్టుకున్నది, అలాగే ఎస్ఎస్పి ఇంగువ అనేది మ్యాండేటరీ మనకు పికిల్స్లో. అలా చేయి పెట్టి చూసుకొని వేడెక్కాక సో మన ఇష్టం, జీలకర్ర ఆవాలు ఎంత వేసుకుంటాం అనేది. ఒక్కొక్కళ్ళు అస్సలు ఇష్టపడరు, పంటికి అడ్డొస్తాయి అంటారు, సో వాళ్ళు తక్కువ వేసుకుంటారు. లేదు మాకు అలా ఏముండదు అన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు. అది డిపెండ్స్ ఆన్ యువర్ విష్ అనమాట. సో అది ఏగుతున్నాగానే మనం కొంచెం ఇంగువ, ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసి బాగా వేయించుకొని తాలింపు అనేది మనం పచ్చళ్ళలో వేసేసుకోవాలి. బాగా చల్లారేదాకా మనం మూతే పెట్టకూడదు అనమాట. బికాజ్ ఎప్పుడైతే మనం వేడి మీద మూత అనేది పెడతామో ఆవిరి అనేది క్రియేట్ అయ్యి ఆ వాటర్ అనేది పచ్చళ్ళలోకి దిగిపోతుంది. సో అది అవాయిడ్ చేయడానికి మనం అసలు లిడ్ అనేది కవర్ చేయకుండా పెట్టుకోవాలన్నమాట. ఫైనలీ దిస్ ఈజ్ అవర్ టొమాటో పికిల్ రెసిపీ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. మీ రెసిపీస్ కూడా కమెంట్ చేసి మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.